భారత హెచ్ఏవై ఎట్టకేలకు ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలోకి రాబోతున్నాయి. చాలా కాలంగా పాలిమర్ నోట్లపై చర్చ కొనసాగుతోంది. తాజాగా ఆర్బీఐ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపడంతో మార్గం సుగమమైంది. డిజిటల్ చెల్లింపులు అంతకంతకు పెరుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న దేశంలో భౌతిక కరెన్సీ వినియోగం, వాటి ముద్రణ ఖర్చులు సైతం భారీగానే పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సాంప్రదాయ పత్తి ఆధారిత పేపర్ నోట్ల స్థానంలో పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ఆర్బీఐ సన్నాహాలు చేస్తుంది. తొలుత 10, 20 రూపాయలు వంటి తక్కువ విలువ గల నోట్లను పైలట్ ప్రాజెక్టు ద్వారా ప్లాస్టిక్ కరెన్సీ రూపంలో తేవాలని భావిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ నోట్లు వస్తే పాత పేపర్ నోట్లను రద్దు చేస్తారన్న ఆందోళనలు పెరిగాయి. ఈ క్రమంలో సాధారణ పేపర్ నోట్లను రద్దు చేయడం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కాబట్టి ఇది జనాలకు షాక్ కాదు, పక్కా ఊరట కలిగించే అంశమనే చెప్పొచ్చు. ప్లాస్టిక్ నోట్లు అనగానే ఇవి మనం వాడే ఏటీఎం డెబిట్ కార్డుల లాగా గట్టిగా ఉంటాయని అనుకునే అవకాశం ఉంటుంది. ఇవి ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. పేపర్ నోట్ల లాగే చాలా తేలికగా జేబులో సులభంగా మడత పెట్టేలా ఉంటాయి. ఇవి నీటిలో తడిసినా పాడవవు, అనుకోకుండా వాషింగ్ మెషిన్లో వేసినా నలిగిపోవు, ఈజీగా చిరిగిపోవు. కరెన్సీ ముద్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటుంది. ప్రతి సంవత్సరం మురికిగా మారిన, చిరిగిపోయిన వందల కోట్ల విలువైన నోట్లను మార్కెట్ నుంచి సేకరించి రీసైకిల్ చేసి తొలగించాల్సి వస్తుంది. ముఖ్యంగా 10, 20 నోట్లు ఎక్కువగా చేతులు మారడం వల్ల వేగంగా పాడవుతున్నాయి. పేపర్ నోట్లతో పోలిస్తే ఈ పాలిమర్ నోట్లు 2 నుంచి 3 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. వీటిలో పారదర్శక విండోలు, అత్యాధునిక హోలోగ్రామ్స్ వంటి హైటెక్ సెక్యూరిటీ ఫీచర్లు ఏర్పాటు చేయవచ్చు. దీంతో నకిలీ నోట్లను సృష్టించడం దాదాపు అసాధ్యం. ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ప్రారంభంలో పేపర్ నోట్ల కంటే కొంత ఖరీదైన వ్యవహారం. భారత్లో విభిన్నమైన ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు ఉంటాయి. గతంలో 2012లో కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, షిమ్లా వంటి ప్రాంతాల్లో 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లతో జరిపిన ట్రయల్స్ లో కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వచ్చాయి. ఏటీఎంలు, క్యాష్ కౌంటింగ్ మిషన్లలో ప్లాస్టిక్ నోట్లను ప్రాసెస్ చేసేలా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మార్పులు చేయాల్సి ఉంటుంది. అందుకే ఒక్కసారిగా పేపర్ నోట్లను ఆపేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలిసారిగా ఆస్ట్రేలియా 1988లో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత కెనడా, బ్రిటన్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ వంటివి ఈ పాలిమర్ నోట్లను తీసుకొచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 60 కంటే ఎక్కువ దేశాలు ఈ పాలిమర్ కరెన్సీని విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు వారి సరసన భారత్ సైతం చేరుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.